అణు బెదిరింపులపై ప్రపంచ దేశాలు మొత్తం ఆందోళన చెందుతున్నాయి. అణు బాంబుల నుంచి తప్పించుకోవడానికి రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటున్నాయి. అయితే ఓ దేశం మాత్రం ఆయుధాల కోసం కాకుండా బంకర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. 9 మిలియన్ల కంటే తక్కువ జనాభా కలిగిన ఆ దేశంలో 3,70,000 కంటే ఎక్కువ అణు బంకర్లున్నాయి. అపార్ట్మెంట్ బేస్మెంట్లు, పర్వత సొరంగాలు, ఆట స్థలాల కింద కూడా ఈ బంకర్లను నిర్మిస్తున్నారు. ఇంతకీ ఏ దేశం అది? అక్కడ ఎందుకు అన్ని బంకర్లు నిర్మిస్తున్నారు? అసలు ఆ దేశ ప్రధాని ప్లాన్ ఏంటి? అణుబాంబుల నుంచి తప్పించుకోవడానికి కొత్త మార్గం. భారీగా బంకర్లను నిర్మిస్తున్న స్విట్జర్లాండ్ సర్కార్. ప్రతి వ్యక్తికి తగినంత బంకర్ ఉండేలా ప్లాన్. అందమైన పర్వతాలు, సరస్సులతో కూడిన ఓ చిన్న దేశం స్విట్జర్లాండ్. భూతల స్వర్గం అనే పదం వినే ఉంటారు. ఆ పదానికి అందమైన ఉదాహరణే యూరప్ దేశంలోని స్విట్జర్లాండ్. ఆ దేశంలో సుమారు 9 మిలియన్ల జనాభా మాత్రమే ఉంటుంది. స్విట్జర్లాండ్ చాక్లెట్, గడియారాలు, బ్యాంకులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ పౌరుల కంటే కంపెనీలే ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ నిరుద్యోగ సమస్య కూడా ఉండదు. అక్కడి వారు సంపన్నులు. అంతేకాదు, ఈ దేశానికి వెళ్లడానికి విమానాశ్రయం కూడా ఉండదు. ఈ దేశం అందానికి, పరిశుభ్రతకు చిహ్నంలాగా కనిపిస్తుంది. సొంత జాతీయ భాష, కరెన్సీ కానీ లేదు. తలసరి ఆదాయం పరంగా చూస్తే ప్రపంచంలోనే ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలందరూ సంపన్నులే. వీరి జీవన ప్రమాణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇక్కడి ప్రజలకు జీవితం అంటే పోటీ కాదు, ప్రశాంతత. ఎక్కువ మందికి జీవితాంతం పని చేయకపోయినా సుఖంగా ఉండేంత ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పర్వత సానువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, స్విట్జర్లాండ్లోని భూగర్భంలో లక్షల కొద్ది బంకర్లను ఉన్నాయట. ఇప్పటి వరకు ఏకంగా 3,70,000 కంటే ఎక్కువ బంకర్లను నిర్మించింది అక్కడి ప్రభుత్వం. ఇవి ప్రజలను సేఫ్గా ఉంచేందుకు ఉపయోగపడతాయని అక్కడి వారి నమ్మకం. ఏదైనా దాడి జరిగినప్పుడు బాంబులు, అణుదాడులు, పెద్ద విపత్తుల నుంచి ప్రజలను ఈ బంకర్లు రక్షిస్తాయి. దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి తగినంత బంకర్ స్థలం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం స్విట్జర్లాండ్. ఇక్కడి ప్రజల కోసం అక్కడి సర్కార్ ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నో తీసుకుంటుంది. కోల్డ్ వార్ సమయంలో అంటే 1950-1980 మధ్యలో చాలా దేశాలు అణుయుద్ధానికి భయపడేవి. 1963లో స్విట్జర్లాండ్ ఒక కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి నివాసికి అణు ఆశ్రయంలో స్థానం కల్పించాలని స్విస్ ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం నేటికి అమల్లో ఉంది. భవనం చాలా చిన్నగా ఉంటే యజమాని పెద్ద పబ్లిక్ బంకర్లను నిర్మించడానికి సహాయం చేయడానికి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ దేశ ప్రజలు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ప్రతి కొత్త ఇల్లు, అపార్ట్మెంటు భవనం, పాఠశాలలు, కార్యాలయాలు, పర్వత రహదారుల కింద 3,70,000 కంటే ఎక్కువ బంకర్ల నెట్వర్క్ కలిగి ఉంది. ఈ విధానం సంపూర్ణ రక్షణ అనే మనస్తత్వం నుండి ఉద్భవించింది. జాతీయ మనుగడకు పౌర రక్షణ అవసరమని అక్కడి సర్కారు భావిస్తుంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు చాలా మంది స్విస్ ప్రజలు మళ్లీ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఏ సమయం ఎలా ఉంటుందోననే ఆలోచనతో పాత బంకర్లను స్విస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాటిని మరమ్మతు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంది. ఈ బంకర్ల తలుపులు, ఎయిర్ సిస్టమ్స్ను అప్డేట్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ ప్రజలు ఎలాంటి విపత్తును అయినా తట్టుకునేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. ఈ దేశంలో నిర్మించిన సుమారు 3,60,000 బంకర్లు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి. ఇవి ఇల్లు, అపార్ట్మెంటు భవనాల అండర్ గ్రౌండ్లో ఉంటాయి. సాధారణ సమయాల్లో ప్రజలు వాటిని స్టోర్ గదులుగా, వైన్ సెల్లార్లుగా, జిమ్ములుగా, ఆట గదులుగా ఉపయోగిస్తారు. వీటిని బాంబుల రేడియేషన్ను ఆపడానికి చాలా బలమైన గోడలు, బలమైన తలుపులు ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన వాయువులను అంటే రసాయనాలు, అణుధూళి లోపలికి రాకుండా ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పడకలు, నీరు, ఆహారం కోసం ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అత్యవసర విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 9,000 పెద్ద పబ్లిక్ బంకర్లు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో యజమానులు బంకర్ను శుభ్రం చేసి ప్రజలు అందులో ఉండేందుకు రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఉత్తమ ప్రణాళికకు కూడా పరిమితులు ఉంటాయి. చాలా పౌర బంకర్లు ప్రతి వ్యక్తికి 1-2 చదరపు మీటర్లు స్థలాన్ని మాత్రమే విధిస్తారు. సహజ కాంతి, పరిమిత పారిశుద్ధ్యం ఉండదు. ఆహారాన్ని తీసుకురావాలి. ట్రయల్ రన్లలో లూసెర్న్ యొక్క సున్నెన్బర్గ్ బంకర్ వంటి భారీ షెల్టర్లను మూసివేయడం ఊహించిన దానికంటే కష్టం. చాలా వ్యవస్థలు త్వరిత క్రియాశీలత కోసం రూపొందించబడినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. స్విట్జర్లాండ్ యొక్క బంకర్ ముట్టడి అంత సులభం కాదు. ఇది యుద్ధకాలం, కోల్డ్ వార్ యుద్ధ వ్యూహాలతో నిర్మించబడింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దేశం శత్రువులతో చుట్టుముట్టినప్పుడు స్విస్ సైన్యం రీడ్యూట్ అని పిలువబడే ఆల్పైన్ కోటలకి వెళ్లిపోయింది. కానీ కోల్డ్ వార్ ఎక్కువ కావడంతో సైనిక రక్షణ పౌరులను కాపాడడంతో నిమగ్నమయ్యారు.
దీంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రతి నివాసికి ఆశ్రయాలను తప్పనిసరి చేస్తూ ఒక మైలురాయి చట్టాన్ని ఆమోదించింది. అలా చేసిన ఏకైక దేశం అదే. ప్రైవేట్ ఇళ్ల నుండి లూసెన్ యొక్క సొన్నెన్బర్గ్ వంటి పబ్లిక్ సొరంగాల వరకు ఆశ్రయ నిర్మాణం రాష్ట్ర విధానంగా మారింది. ఈ పౌర రక్షణ నమూనా స్విస్ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. తటస్థ, స్వాతంత్ర్యం, స్వయం సమృద్ధి వైపు చూపిస్తున్నాయి. భూగర్భంలోకి వెళ్లడాన్ని తరచుగా దేశభక్తి లేనిదిగా ఎగతాళి చేసే యుఎస్కి విరుద్ధంగా స్విట్జర్లాండ్లోని బంకర్లు భయం కాదు, రక్షణను సూచిస్తాయని సర్కార్ నిరూపించింది. స్విట్జర్లాండ్లోని బంకర్లు కేవలం కాంక్రీటు గదులు కాదు, అవి జాతీయ మనస్తత్వంతో భాగం. ఇది శతాబ్దాల తటస్థత, రక్షణ, పౌర సంసిద్ధతకు ప్రతిబింబం. ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అందుకే స్విస్ ప్రజలను సేఫ్గా ఉంచేందుకు అక్కడి ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.